ఆచి చికెన్ మసాలా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ జరుగుతోందా? నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కడప జిల్లాలో ఆ హీట్ మరింత పెరిగిందా? నియోజకవర్గాల పునర్విభజనతో కడప జిల్లాలో ప్రస్తుతం ఉన్న సీట్లు డబల్ కాబోతున్నాయా? మరి కొత్తగా ఎన్ని అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి? ఎంపీ సీట్లు సైతం పెరిగే అవకాశం ఉందా? కొత్తగా ఏర్పాటు చేసే నియోజకవర్గాలతో నేతల జాతకాలు మారబోతున్నాయా? దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన అంశం మళ్లీ తెరపైకొచ్చింది. ఈ బిల్లును పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం పార్లమెంటు స్థానాలు 543 నుంచి 816కు చేరే అవకాశం ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి చేరతాయి. ఒకప్పుడు సాధ్యం కాదు అనుకున్న ఈ ప్రక్రియ ఇప్పుడు జనగణన తర్వాత పట్టాలెక్కబోతుంది. ఈ లెక్కలు గనక నిజమైతే రాయలసీమ రాజకీయాల గుండెకాయ లాంటి ఉమ్మడి కడప జిల్లాలో సమీకరణలు పూర్తిగా తలకిందులవుతాయనే చర్చ జరుగుతుంది. ఇప్పుడున్న లెక్కల ప్రకారం ఉమ్మడి కడప జిల్లాలో కేవలం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు మాత్రమే ఉన్నాయి. కానీ కొత్త విభజన ప్రకారం ఈ సంఖ్య ఏకంగా 15కు చేరే అవకాశం ఉందని తెలుస్తుంది. అంటే అదనంగా 5 కొత్త నియోజకవర్గాలు రాబోతున్నాయి. ఈ 5 స్థానాలు ఎక్కడ వస్తాయి? ఏ మండలాలను కలిపి కొత్త నియోజకవర్గాలు చేస్తారు అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారింది. ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే పెద్ద నియోజకవర్గాలుగా ఉన్న రాజంపేట, రాయచోటి, బద్వేల్ లాంటి ప్రాంతాలు 2గా విడిపోయే ఛాన్స్ ఉందని అంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఒకే నియోజకవర్గంలో ఉన్న కీలక నేతలు రేపు చెరోవైపు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అంచనా వేస్తున్నారు. ఇక అసెంబ్లీ సీట్లే కాదు, పార్లమెంటు స్థానాల విషయంలోనూ భారీ మార్పులు జరగబోతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కడప, రాజంపేట పేరుతో 2 ఎంపీ స్థానాలున్నాయి. నియోజకవర్గాల సంఖ్య 15కు పెరిగితే ఖచ్చితంగా 3వ ఎంపీ స్థానం కూడా ఏర్పాటవుతుందని సమాచారం. ఈ కొత్త ఎంపీ సీటు ఏ ప్రాంతం కేంద్రంగా వస్తుందనే ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా మైదుకూరు, బద్వేల్ కలిపి ఒక ఎంపీ సీటు చేస్తారా, లేక పశ్చిమ కడప ప్రాంతంలో కొత్త సమీకరణం వస్తుందా అన్న చర్చ అప్పుడే లోకల్ లీడర్స్ లో మొదలైంది. 3వ ఎంపీ సీటు వస్తే జిల్లాలో పట్టున్న పెద్దలందరూ ఢిల్లీ వైపు చూపు సారించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే అంటున్నారు. అసలు రాజకీయ క్రీడ అంతా టికెట్ల దగ్గరే మొదలవుతుందని చెప్తున్నారు. అసెంబ్లీ సీట్లు పెరిగితే పోటీ తగ్గుతుందని కొందరు ఆనందపడుతున్నారు. కొత్తగా వచ్చే రిజర్వేషన్లు ఎవరి సీటుకు ఎసరు పెడతాయోనని ఇంకొందరు వణికిపోతున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలో దశాబ్దాలుగా పాతుకుపోయిన రాజకీయ కుటుంబాలకు ఈ విభజన ఒక సవాల్గా మారబోతుంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారవుతుందని కేంద్రం చెప్తున్నా అప్పుడే గ్రౌండ్ లెవెల్లో సర్వేలు మొదలైపోయాయి. ఏ గ్రామం ఎటు వెళ్తుంది, ఏ సామాజిక వర్గం ఎక్కడ బలంగా ఉంది అన్న లెక్కల్లో నేతలు మునిగిపోయారు. మొత్తానికి కడప జిల్లాలో రాబోయే 5 కొత్త సీట్లు జిల్లా రాజకీయ గమనాన్ని మార్చబోతున్నాయి. పాత కోటలు బద్దలవుతాయా, కొత్త నేతలు పుట్టుకొస్తారా అన్నది కాలమే నిర్ణయించాలి. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఈ పునర్విభజన వార్త ఇప్పుడు కడప రాజకీయాల్లో పెద్ద దుమారమే రేపుతుంది. ప్రస్తుతం సీట్లు పెరిగితే జిల్లాల్లో పట్టున్న పెద్దల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఉదాహరణకు పులివెందుల లాంటి పెద్ద నియోజకవర్గం 2గా చీలితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి పట్టున్న ప్రాంతాలు ఎటు వెళ్తాయనే ప్రశ్న వస్తుంది. అటు జమ్మలమడుగులో దశాబ్దాలుగా ఆధిపత్యం కోసం పోరాడుతున్న రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గాలకు ఈ కొత్త సీట్లు వరంగా మారతాయా అన్న టాక్ వినిపిస్తుంది. ఇక ప్రొద్దుటూరులో వర్గపోరుతో సతమతమవుతున్న నేతలకు నియోజకవర్గం చీలిక ఊరటనిస్తుందా, లేక కొత్త తలనొప్పులు తెస్తుందా అనే చర్చ జరుగుతుంది. ఇదిలా ఉంటే కూటమి రాజకీయాల విషయానికొస్తే కడపలో టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సీట్ల సర్దుబాటు ఎప్పుడూ ఒక సవాలే. ఇప్పుడు సీట్లు 15కి పెరిగితే జనసేన తన వాటా కోసం గట్టిగా పట్టుబట్టే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే జిల్లాలో బలపడుతున్న జనసేన కేడర్ కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో కనీసం 3 నుంచి 4 సీట్లు ఆశిస్తోంది. అటు రామచంద్ర యాదవ్ నేతృత్వంలోని బీసీవై పార్టీ కూడా బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కొత్త సీట్లపై కన్నేసింది. ఇది కూటమిలో సీట్ల సర్దుబాటుకు అగ్ని పరీక్షగా మారబోతుంది.
మరోవైపు కడప జిల్లాలో అందరి కళ్ళు ఇప్పుడు 3వ ఎంపీ స్థానంపైనే ఉన్నాయి. ప్రస్తుతం కడప, రాజంపేట ఎంపీ స్థానాలుండగా 15 అసెంబ్లీ స్థానాలు వస్తే 3వ పార్లమెంటు సీటు ఖాయమని చెప్తున్నారు. ఇది మైదుకూరు, బద్వేల్ కేంద్రంగా ఏర్పడుతుందా లేక రాయచోటి పరిసర ప్రాంతాలను కలుపుకొని వస్తుందా అన్నది ఉత్కంఠ రేపుతుంది. 3వ సీటు వస్తే జిల్లాలోని సెకండ్ లైన్ లీడర్లందరూ ఎంపీలుగా ప్రమోషన్ పొందాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీ స్థాయిలో పైరవీలు కూడా అప్పుడే మొదలైనట్లు సమాచారం. కేంద్రం హింట్ ఇచ్చిందో లేదో ప్రధాన పార్టీల అధిష్టానాలు అప్పుడే సర్వేలు మొదలుపెట్టాయి. ఏ గ్రామాలు ఏ పార్టీకి అనుకూలం, కుల సమీకరణాలు ఎలా మారుతున్నాయి, కొత్తగా వచ్చే 5 నియోజకవర్గాల్లో బలమైన నేతలెవరు అన్న డేటాను సేకరిస్తున్నారట. అటు ఆశావాహులు కూడా తమకు పట్టున్న మండలాలను కలిపి కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నారని తెలుస్తుంది. ఏదేమైనా రాబోయే డీలిమిటేషన్ కడప జిల్లాలో సరికొత్త రాజకీయ శకానికి తెరలేవబోతుంది. అయితే నియోజకవర్గాల పెంపు అనేది కడప జిల్లా నేతలకు ఒకవైపు ఆశను, మరోవైపు ఆందోళనను కలిగిస్తుంది. పాత కోటలు పడిపోతాయా లేక కొత్త నేతలు చరిత్ర సృష్టిస్తారా అనేది తేలాలంటే మరికొంతకాలం వేచి చూడాలి. మొత్తానికి కడప పాలిటిక్స్లో ఇప్పుడైతే ఈ అదనపు సీట్ల వేట పతాక స్థాయికి చేరింది.